ఎన్టీఆర్ అన్న అభిమాని ఎవరైతే ఈ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడో యువకుడు తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ చనిపోయే చివరి క్షణాల్లో నేను దేవర్ సినిమా చూసి చనిపోతాను అని చెప్పి మాట్లాడడం అందరినీ కలిసివేసింది రాష్ట్రం అంతా కూడా. ఈ వీడియో ఎలాగైనా ఎన్టీఆర్ అన్న వరకు షేర్ చేయండి అని చెప్తూ మనం ఆ వీడియో చేసాం. అది నిజంగా అద్భుతం. అంటే ఎన్టీఆర్ అన్న వరకు ఆ వీడియో రీచ్ అవ్వడం అనేది చాలా సంతోషం. రీచ్ అవ్వడంతో పాటు ఇనిషియేటివ్గా తీసుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎన్టీఆర్ అన్న దానిపైన స్పందించాడు. హలో సార్, హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. బాగుందన్న, మన ధైర్యంగా ఉందన్న, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తాను. రసం ఖచ్చితంగా వస్తాను. నాలుగుతూనే ఉంటానన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నవ్వుతూ ఉంటే కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే మా అమ్మ చూడండి నవ్వుతుండే ఎంత బాగా నవ్వుతున్నట్టు. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది సార్. అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరూ కూడా ప్రార్థిస్తాం. ధైర్యంగా ఉంటానన్నా, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలని ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు దీని దగ్గరికి వచ్చింటారని మీకు నాకు తెలుసు. నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను వస్తానన్నా. ఆ యొక్క కుటుంబానికి, ఆ పర్సన్కి, తన అభిమానికి మాటిచ్చాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు, మీకు మేమందరం ఉన్నాం, నీ ట్రీట్మెంట్ నేను చూసుకుంటానని చెప్పాడు. మరొకసారి ఎన్టీఆర్ అన్న ఏమాత్రం తన యొక్క మంచి గుణానికి తీసిపోకుండా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వీడియోలో మనం మాట్లాడుతా ఒక హీరో ఒక మంచి స్థాయిలో ఉండడానికి ఒక అభిమాని కారణం. అభిమాని చూపెట్టే ప్రేమ, ఆ సినిమాకు అభిమాని టికెట్ల కోసం పెట్టుకునే ఆ టికెట్ల ఖర్చు, వీటి వల్లనే ఒక హీరోకి ఇవాళ ఒక స్టార్డమ్ కావచ్చు, ఒక పేరు కావచ్చు వస్తుందని మనం చెప్పాం. దానికి అసలు అంటే ఇది నిజమే, అభిమానులే ఫస్ట్, అభిమానుల తరువాతే మేము అని ఎన్టీఆర్ అన్న మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు తన వ్యక్తిత్వంతో. నిజంగా హీరోలందరూ కూడా ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక హీరో అభిమానిని కూడా ప్రేమించడం మొదలు పెడతాడో, అభిమానిని కూడా పట్టించుకోవడం మొదలు పెడతాడో, అప్పుడు మీరు తీసుకుంటున్న రెమ్యునేషన్కు, మీరు ఉంటున్న ఆ స్థాయికి అప్పుడు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.